అందరికీ నమస్తే అండి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతిలో ఒక పదవి ఉన్న తర్వాత చుట్టూ మంది మార్బలం చేరిన తర్వాత ఆ పవర్ మజాని ఎంజాయ్ చేసే క్రమంలో కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళు మనుషులమే, వాళ్ళు కూడా ప్రజలు ఓట్లేస్తేనే ఎన్నికయ్యారు అనే మినిమం పునాదులు వదిలేస్తారు. సో నేల విడిచి సాము చేస్తారు. చుట్టూ అధికార మదం పేరుకుపోద్ది. ఆ మదం నెత్తికెక్కి నశాలానికి ఎక్కుద్ది. సో అట్లా చాలామంది రాజకీయ నాయకులు దెబ్బతింటారు. దెబ్బతిన్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. అధికారం చూసుకొని విపరీతంగా రెచ్చిపోయి దారుణంగా దెబ్బతిన్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. సో ఎందుకో నారా లోకేష్ గారు అటువంటి కథలన్నీ, అటువంటి వ్యక్తులందరినీ దగ్గర నుంచి చూశారేమో, అందుకే తప్పు జరగడానికి అవకాశం ఇవ్వడం లేదు. తనకు తెలిసినంత వరకు తన శాఖ పరిధిలో, అలాగే ఓవరాల్గా ప్రభుత్వ పరిధిలో కూడా తప్పు జరగడానికి లేదా తప్పు చేయడానికి ఆస్కారం, అవకాశం ఇవ్వట్లేదు. ఎక్కడైనా తన దృష్టికి ఏదైనా సీరియస్ సమస్య వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా, చాలా స్మూత్గా తను ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యర్థుల మనసులు కూడా ఒక రకంగా గెలుచుకుంటున్నారు. సో ఆ ప్రత్యర్థుల మనసులు గెలుచుకోవడం అంటే ప్రత్యర్థుల చేత ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. సో ఈ మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా 50 రోజులు అవుతుంది కాబట్టి, ఈవెన్ నిన్న కూడా ఆయన ఎక్కడ అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపిణీ చేయడానికి వెళ్ళారు కదా. అక్కడ వామపక్ష నాయకులు ఏదో వాళ్ళ నిరసన తెలియజెప్పడానికి వచ్చారు. వస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడాన్ని నారా లోకేష్ గారు తప్పుపట్టారు, ఖండించారు. మమ్మల్ని క్షమించండి, మరోసారి మా ప్రభుత్వంలో ఇటువంటి వ్యవహారం జరగదు, ఇటువంటి అక్రమ కేసులు, అరెస్టులు జరగవు, స్వేచ్ఛగా మమ్మల్ని ప్రశ్నించండి, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది అని చెప్పి వాళ్ళని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉంటూ, అధికార పార్టీ మంత్రిగా ఉంటూ, ఒక కీలకమైన స్థానంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలి, ధర్నా చేయాలి అనుకున్న వాళ్ళని పోలీసులు లొంగ తీసుకుంటే, అరెస్ట్ చేస్తే మంత్రి గారు దాన్ని ఖండించారు. వాళ్ళకే మద్దతు ప్రకటించి అక్కడ పోలీసుల్ని పూర్తిగా తప్పుపట్టారు. కొంతమంది పోలీసులు ఇంకా వైసీపీనే అధికారంలో ఉందనుకుంటున్నారు, అందుకే బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అది పూర్తిగా పోలీసులు తప్పు, దీని మీద ఎంక్వైరీ చేసి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి వాళ్ళకి, ఆ వామపక్ష నాయకులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఎంత మెచ్యూరిటీ ఉండాలండి ఇలా చేయాలంటే? అంటే ఎన్ని అడుగులు దిగాలి చెప్పండి? దిగాలి, ఖచ్చితంగా దిగితేనే ఇవన్నీ సాధ్యం, ఇవన్నీ చేయగలరు. సో గ్రౌండ్ టు ఎర్త్ అంటే దిగువ స్థాయిలో జరుగుతున్నాయి కూడా చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అందుకే లోకేష్ గారిలో చాలా పరిణితి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంతెందుకు, మొన్న ఇంటర్మీడియట్ పూర్తయింది, ఐఐటి ఎన్ఐటీల్లోకి వెళ్ళడానికి కొన్ని నిబంధనలు అడ్డం వస్తున్నాయి. ఇంటర్మీడియట్ మార్కు లిస్టులో మార్కులు లేవు, ఎగ్జామ్షన్ అని ఉంది. సో అలా ఉంటే ఎన్ఐటీల్లోనో ఐఐటీల్లో కేంద్ర సంస్థల్లో సీట్లు రావు. కాబట్టి వాళ్ళకు మార్కులు వేయించడానికి సెపరేట్గా జీవో తెచ్చి 25 మంది స్టూడెంట్స్కి భవిష్యత్తునిచ్చారు. అలాగే ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఇరుక్కున్న బాధితులు ఒక వీడియో చేస్తే దాన్ని లోకేష్ గారి దృష్టికి వెళ్తే లోకేష్ గారిని ట్యాగ్ చేస్తే దాని మీద ఇమీడియట్గా ఆయన స్పందిస్తున్నారు. అట్లీస్ట్ ఆ శివ అనే వ్యక్తిని స్పందించే వ్యక్తి వేరే ఉన్నారంటే ఆ తర్వాత వీడియో అది వచ్చింది, అది పక్కన పెడితే ఆ తర్వాత కూడా కొన్ని ఘటనలు జరిగాయి. ఆ విజయ్ అనే కుర్రాడు వాళ్ళు అటువంటి వాళ్ళని రప్పించారు. అలాగే మ్యాక్సిమం మెయిల్స్కి అందుబాటులో ఉంటున్నారు. వాట్సాప్ నెంబర్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడైతే లేదు, వాట్సాప్ చూడట్లేదంట. కానీ మెయిల్స్ ఎవరైనా మెయిల్ చేస్తున్నా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు, ఇతర నియోజకవర్గాల అంశాల్లో కూడా, ఇతర మంత్రుల పనితీరు అంశాల్లో కూడా లోకేష్ గారు చాలా దగ్గర నుంచి స్టడీ చేస్తున్నారు. ఇలా నారా లోకేష్ గారు పూర్తిగా పరిణితి చెందారు. అంటే నేను ఇక్కడ దేశంలోనే బెస్ట్ అని ఎందుకు అన్నానంటే, మీకు చాలామందికి అతిశయోక్తి అనిపించవచ్చు, లోకేష్ గారిని ఇంతగా పొగడాల్సిన అవసరం ఉందా అనిపించవచ్చు. యాక్చువల్లీ ఇదే లోకేష్ గారిని నేను గతంలో విమర్శించాను, అది బోల్డ్ మాటలు అన్నాను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మంచి చేస్తే మంచి అని చెప్పాలి. దేశంలో ఏ పొలిటీషియన్ కూడా ఇలా ఆలోచించట్లా, ఇంత పాజిటివ్గా ఆలోచించట్లా. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను కూడా సంబంధిత అధికారులకు చెప్పాలి, లేదా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి
అవసరమైతే దానికోసం సెపరేట్గా జీవో తీసుకురావాలి అనే ఆలోచన ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అలాగే అంటే ఇవన్నీ కూడా లోకేష్ గారు మేబీ తను ప్రభుత్వం మీద పట్టు సంపాదించడానికి, ప్రజల్లో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించడానికి, ప్రజల చేత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుకోవడానికి, అలాగే ఒకవేళ తన తండ్రి పక్కకు వెళ్తే తనకు సీఎం సీటు ఇచ్చిన సీఎంగా చేస్తే ఎవరూ కూడా అభ్యంతరాలు పెట్టకుండా ఉండడానికి రాజకీయంగా పట్టు సంపాదిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా నారా లోకేష్ గారు పట్టు సంపాదిస్తున్నారు. సో అందుకే ఈ మధ్య ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి, దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద మినిస్టర్, సో సీఎం గారు సన్ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని దేశంలో చర్చించుకుంటున్నారు. కొన్ని చోట్ల చర్చ జరుగుతుంది. అది లోకేష్ గారికి ఒక పాజిటివ్ తీసుకొస్తుంది అన్నమాట. సో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా నిర్ణయాలు ఈ 50 రోజుల వ్యవధిలో అనేక వర్గాలకు లోకేష్ గారిని ఇంకా దగ్గర చేశాయి. సో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు, ఇవ్వాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ.